తెలుగు సినీ రంగంలో ఒకప్పుడు లవర్ బాయ్ ఎన్నో ప్రేమ కథా చిత్రాలతో ఆడియన్స్ హృదయాలను దోచుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిల్లో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరో సిద్ధార్థ్. కానీ కొన్నాళ్లుగా ఈ హీరో ఖాతాలో సరైన హిట్ పడటం లేదు. ఇప్పుడిప్పుడే తమిళంలో వరుస సినిమాలతో బిజీగా ఉంటున్నాడు. ఈ క్రమంలో తాజాగా సిద్ధార్థ్ లైఫ్ స్టైల్, ఆస్తుల గురించి సోషల్ మీడియాలో ఓ న్యూస్ అయితే చక్కర్లు కొడుతోంది. సిద్ధార్థ్ అసలు పేరు సిద్ధార్థ్ సూర్యనారాయణ్. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో. ప్రేమ కథా చిత్రాలతో భారీ విజయాలను అందుకుంటూ లవర్ బాయ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. తమిళ సినిమా నుంచి తన ప్రయాణాన్ని స్టార్ట్ చేసిన సిద్ధార్థ్ తెలుగు, హిందీ భాషల్లోనూ నటించారు. అయితే ఒకప్పుడు స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న ఈ హీరోకు వరుసగా డిజాస్టర్స్ రావడంతో ఆఫర్స్ సైతం తగ్గిపోయాయి. దీంతో కొన్నాళ్లు సినిమాలకు దూరమయ్యాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. రెగ్యులర్ స్టోరీస్ కాకుండా విభిన్నమైన కాంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నాడు. అలాగే పలు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. ఇటీవలే హీరోయిన్ అదితి రావ్ హైదరీతో వివాహక బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఆర్ మాధవన్, నయనతార సైతం ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. గత 2 దశాబ్దాలుగా సినీ రంగంలో యాక్టివ్గా ఉంటున్నారు సిద్ధార్థ్. ఇదిలా ఉంటే ఇప్పుడు సిద్ధార్థ్ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. నివేదికల ప్రకారం సిద్ధార్థ్ నికర విలువ దాదాపు 70 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. అయితే సిద్ధార్థ్, అతిథిరావు హైదరీల మొత్తం నికర విలువ 130 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. అతని సినిమా ఫీజులు, నిర్మాతగా సింథాల్ వంటి బ్రాండ్ అంబాసిడర్మెంట్ల నుండి కూడా సంపాదిస్తున్నాడు. సిద్ధార్థ్ సినిమా ప్రయాణం మణిరత్నం దర్శకత్వంలో 2002లో వచ్చిన కన్నతిల్ ముత్తమిట్టల్ సినిమాతో అసిస్టెంట్ డైరెక్టర్గా ప్రారంభమైంది. శంకర్ దర్శకత్వంలో 2003లో వచ్చిన బాయ్స్ సినిమాతో ఆయన నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేను వద్దంటానా వంటి చిత్రాలతో తెలుగులో హిట్స్ అందుకున్నాడు. ఆమీర్ ఖాన్తో కలిసి హిందీ చిత్రం రంగ్ దే బసంతిలో సహాయక పాత్రలో కనిపించి బాలీవుడ్ ఇండస్ట్రీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. సిద్ధార్థ్ 2007 వరకు మేఘనా నారాయణ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. కానీ కొన్నాళ్లకే అతడు విడిపోయారు. 2021లో మహాసముద్రం సినిమాలో తనతో కలిసి నటించిన అదితిరావు హైదరీని ప్రేమించి గతేడాది పెళ్లి చేసుకున్నాడు.